ఒకే రక్తం ఒకే మనుషులు. రచన డాక్టర్ సి కొమ్మూరు వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. ప్రస్తుతానికి ఇప్పుడు 20వ భాగంలో ఉన్నాం. సరోజ బావ కిషోర్ కృష్ణకిషోర్ రాసిన ఉత్తరాన్ని గిరిజ చదివింది. అది కూడా ఎప్పుడంటే సరోజ ఫ్రెష్ అవుదాం తయారవుదాం అని వెళ్ళినప్పుడు. అంతా మొత్తం చదివిన తర్వాత ఒక్కసారిగా విస్తుపోయింది. మళ్ళీ ఏం తెలియనట్టుగా నవల్లోనే ఆ ఉత్తరం పెట్టేసి సోఫాలో కూర్చుని ఆలోచిస్తుంది. ఈ లోకంలో తను పూర్తిగా ఒంటరిది కాదన్నమాట. తనలాగా ఆలోచించేవాళ్ళు ఇంకా కొంతమంది వ్యక్తులున్నారు అని అర్థమైంది గిరిజకి. తన ఆలోచనలు స్వయం ప్రేరితమే అయినా ఆధారరహితం కాదు అన్నది తెలుసుకుంటోంది. సరోజ తన దగ్గర సగం సగమే ఎందుకు చెప్పిందో ఇప్పుడు గిరిజకు అర్థమైంది. కానీ సరోజ సంతోషంగా ఉండాల్సింది పోయి అతన్ని అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా దిగులుగా ఉంటుంది? అతను అన్నది కూడా నిజమే కదా అనుకుంది గిరిజ మనసులో. కానీ సరోజ వేరు, గిరిజ వేరు, అభిప్రాయాలు వేరు కదా. ఏమిటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావంటూ వచ్చింది సరోజ. స్నానం చేసి చక్క అందంగా తయారైంది. సరే పద పద గాంధీ హిల్స్కి వెళ్దాం, ఇక్కడ కూర్చుంటే ఏముంది, అక్కడికి వెళ్తాను రా అంది. ఇద్దరు మొత్తానికి బయటకు వచ్చారు. సరోజ తండ్రి ఊళ్ళో లేకపోవటం వల్ల కారు ఖాళీగానే ఉంది. వెనక సీట్లో ఇద్దరు కూర్చుని డ్రైవర్కి డెస్టినేషన్ చెప్పేసింది. వేసవికాలం కావటం చేత గాంధీ హిల్స్ అంతా జనంతో నిండిపోయింది. అందరూ సరదా, హడావిడి, సంతోషము. రైలెక్కుదామా అంది గిరిజ. సరోజ నవ్వి తలూపింది. ఇద్దరు టికెట్ తీసుకుని రైలెక్కి కూర్చున్నారు. చిన్నారి రైలు ఉయ్యాలలాగా ఊగుతూ కొండ చుట్టూ తిరుగుతోంది. మా బావ మళ్ళీ ఫారిన్ వెళ్ళట్టే అంది సరోజ చిన్నగా. ఏ? అత్తయ్యకు సుస్థిగా ఉంది కదా, ఈసారి కదలనివ్వనని పట్టుపడుతోంది. అందుకని ఇక్కడే ఏదో ఉద్యోగం చేసుకుంటానంటున్నాడు బావ. బావ పిచ్చి దీనికి ఎప్పుడు పోతుందా అనుకుంది గిరిజ. రైలు ఒక ప్రదక్షిణం చేసి ఆగిపోయింది. నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు క్యూలో రెడీగా ఉన్నారు. ఇద్దరూ కిందికి దిగి వస్తుంటే ఒకచోట కొండ మరీ ఏటోవాలుగా ఉంది. కాళ్ళేమో జారిపోతున్నాయి. ముందు గిరిజ దిగుతోంది. వెనక నిలబడి ఉన్న సరోజ జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరిస్తోంది. నాకేం పర్వాలేదులే అంటోంది. పాదాలు జర్రున జారిపోయాయి. అంతా క్షణంలో జరిగిపోయింది. కళ్ళ ముందు సర్వం చీకటిగా మారింది. గిరిజ అని పైనుంచి సరోజ భయంగా కేకలేసింది. ఎక్కడో లోయలో పడిపోతున్నట్టుగా అనిపించింది గిరిజ. కానీ ఇంతలో ఏదో ఒక బలమైన చెయ్యి గిరిజని గట్టిగా పట్టుకుంది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా పొడవుగా దృఢంగా నిలబడ్డ ఒక వ్యక్తి చెయ్యి పట్టుకుని ఆమె భుజాన్ని పట్టుకుని నెమ్మదిగా కిందికి దింపుతున్నాడు. థ్యాంక్స్ అంది గిరిజ తేరుకుని. కాస్త పదిలంగా నడవాలండి అన్నాడు అతను నవ్వి. ఏమీ జరగనట్టుగా భుజం చరిచేసి వెళ్ళిపోయాడు. గిరిజ దెబ్బ తగిలిందా అంటూ సరోజ ఆందోళనగా ప్రశ్నించింది. ఏమోనే, అతనెవరో పట్టుకున్నాడుగా. ఇద్దరు అప్రయత్నంగా అటు చూశారు. ఆ వెళ్ళిపోతున్న వ్యక్తి దూరంగా కనిపించాడు. యువకుడే. తెల్లని ప్యాంటు, షర్టు, దృఢమైన శరీరం. ఎందుకనో పోలీస్ ఆఫీసర్లా అనిపించాడు గిరిజకి. తన భుజం మీద అతని చెయ్యి గుర్తుకొచ్చింది. అతని చేతి కింద తన భుజం గుర్తుకొచ్చింది. అమ్మో అనుకుంటూ ఆలోచన ముందుకు సాగనివ్వలేదు. మనసును దారి మళ్ళించింది. మొత్తం మీద పెద్ద ప్రమాదం తప్పింది అన్నది సరోజ. ప్రాణం పోయేంత ప్రమాదం కాదులేవే, మహా అయితే కాలో చెయ్యో విరిగేది. చేడ్చవలే, పద పద అన్నారు. ఇద్దరూ కొంచెం దూరం నడిచి ఒకచోట చతికిలబడ్డారు. హఠాత్తుగా మనం చచ్చిపోతే ఎంత బాగుంటుందే అన్నది గిరిజ. అలాంటి మాటలు మాట్లాడకే అంది సరోజ. ఇక్కడి నుంచి చూస్తుంటే స్టేషన్లోని రైళ్లన్నీ అగ్గిపెట్టెల్లా కనిపిస్తున్నాయి కదే అన్నది సరోజ మాట మార్చింది. గిరిజ కాసేపు స్టేషన్లోని రైళ్లకేసి చీమల్లా ఉన్న మనుషులకేసి చూసి దృష్టి పక్కకు మళ్ళించింది. తమకు కొంచెం దూరంలో రహస్యంగా కాదు కానీ కొంచెం ఎడంగా ఒకచోట కూర్చున్న యువకులు కనిపించారు. వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ ముఖాల్లో తొట్టుపాటు, కవళికల్లో గగురుపాటు వాళ్ళ భయాన్ని పట్టిస్తున్నాయి. అంటే వాళ్ళు పెళ్ళైన జంటో పెళ్లిగాని జంటో తెలియదు కానీ వాళ్ళు మాత్రం ముచ్చటగా ఏదో కబుర్లు చెప్పుకుందామని ఆ ప్రదేశానికి వచ్చారు. అది నలుగురు చూడకుండా ఎవరికీ కనిపించని ప్రదేశం ఏదో ఎన్నుకున్నారు. అక్కడ కూర్చున్నారు. బహుశా ప్రేమికులేమో. ప్రేమికులకు మాట్లాడుకోవడానికి, కలుసుకోవటానికి ఈ పాడు ప్రపంచం ఎక్కడా చోటివ్వదు.
అదో పెద్ద సమస్య వాళ్ళకు అనుకుంది గిరిజ వాళ్ళని చూస్తూ జాలిగా. సరోజతో మాట్లాడుతున్నా మధ్య మధ్య గిరిజ చూపులు వాళ్ళని చూస్తూనే ఉన్నాయి, వాళ్ళని గమనిస్తూనే ఉన్నాయి. ఒక అరగంట గడిచిపోయింది. గాంధీ హిల్స్ కొంచెం చల్లటి గాలి, సాయంత్రం చల్లటి గాలి వీస్తున్నది. చీకటి పడుతోంది. ఇందాక గిరిజన పడిపోకుండా పడుకున్న వ్యక్తి మళ్ళీ ఓసారి కనిపించాడు. దగ్గరలోనే ఉన్నాడు, కానీ వాళ్ళ దగ్గర కాదు. ఏకాంతం వెతుకుని పక్కనే కూర్చుని మాట్లాడుకున్న యువతీ యువకుల జంటల దగ్గర ఉన్నాడు. ఆ ఇద్దరి ప్రవర్తనలోనూ భయానికి లోనవుతున్న సూచనలు కనిపించాయి. ఒకళ్ళు ఇద్దరు చొప్పున మనుషులంతా పోగవుతున్నారు. చుట్టూ ఏదో గొడవ జరిగేటట్టుగా అనిపించింది గిరిజకి. ఆ వ్యక్తి పక్కన ఇప్పుడు ఇంకో పోలీసు వాడు వచ్చి నిలబడ్డాడు. ఏమిటే, ఏదో జరగబోతున్నట్టుంది. రావే పోయి చూసొద్దామంది గిరిజ. మనకెందుకు లేవే అంది సరోజ. కాదు చూద్దామంది గిరిజ. ఆమె వెంట తప్పనిసరిగా సరోజ కూడా నడిచింది. ఆ అమ్మాయి అబ్బాయి బిక్కమొహాలు వేసుకుని నిలబడ్డారు. ఇద్దరు అమాయకంగా లేతగా ఉన్నారు. చెప్పండి, ఎవరు మీరిద్దరు? చాలా రోజుల నుంచి మిమ్మల్ని గమనిస్తున్నానన్నాడు పోలీసు వాడు. మేము స్నేహితులమండి అన్నాడు యువకుడు తడబడుతూ. లవర్స్ రోయ్ అన్నారు జనంలో ఎవరో ఒకళ్ళు. ఆ అమ్మాయి పాప సిగ్గుపడిపోయి తల వంచుకుని నిలబడిపోయింది. సరైన సంజాయిషి ఇవ్వకపోతే మీరిద్దరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుందని ఆ వ్యక్తి కటువుగా అన్నాడు. చుట్టూ జనం. తమ ఇద్దరి పరిస్థితి ముందు అవమానంగా అనిపించింది ఆ అమ్మాయికి. తప్పించుకుంటే చాలనుకుని సరే పదండి అని అన్నాడు ఆ యువకుడు. గిరిజకు వాళ్ళిద్దరి మీద జాలేసింది. ఇందాక ఆ వ్యక్తిని చూసి పోలీస్ ఆఫీసర్ పర్సనాలిటీ అనుకుంది, కానీ అతను నిజంగానే పోలీస్ ఆఫీసర్ అన్నమాట. మఫ్టీలో ఉన్నాడేమో. అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసిన తప్పేమిటండి? అసభ్యంగా ఏం ప్రవర్తించారు? ఏ హక్కుతో వాళ్ళ మీద మీరు అధికారం ప్రవర్తిస్తున్నారని అడగాలనుకుని గబగబా అక్కడికి వెళ్ళింది. అంటే ఆ పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నుంచుంది. పోలీస్ ఆఫీసర్ ఆమె వెంక తెల్లబోయి చూశాడు. వాళ్ళిద్దరూ ఏం నేరం చేశారన్నది గిరిజ. అతను కటువుగా జవాబిచ్చాడు. పెద్దవాళ్ళకి తెలియకుండా చాటుగా కలుసుకోవటం చట్టరీత్యా నేరం. వాళ్ళేం అశ్లీలంగా ప్రవర్తించలేదు కదా అంది. అయినా కూడా నేరమేనండి అన్నాడు. గిరిజ ఇంకా ఏదో అనబోయింది. పరిస్థితి గ్రహించింది సరోజ. చప్పున ముందుకొచ్చి గిరిజను రెక్కపుచ్చుకొని బలవంతంగా అవతలికి లాక్కపోయింది. వాళ్ళిద్దరూ జనం అపహాస్యానికి గురవుతున్నారు. పోలీసులు వెంటపడుతుంటే వాళ్ళు నిస్సహాయంగా వెళుతున్నారు. ప్రేమ ఎంత చిత్రమైంది! కళాత్మకంగా చూస్తే పవిత్రమైంది. 10 మంది నోళ్లలో ఎగతాళికి గురవుతుంది. మనసు పాడైంది. అతనెవరో చాలా కఠినలాగా ఉన్నాడే అంది గిరిజ. తప్పేముంది, అతని డ్యూటీ అతను చేస్తున్నాడేమో అంది సరోజ. రోజులు గడిచిపోతున్నాయి. వేసవికాలం వెళ్ళి వర్షాకాలం కూడా వచ్చేసింది. గిరిజ కాలేజీ మానేసింది. ఇంట్లో 24 గంటలు ఉండటంతో భయంకరంగా ఉంది. అందుకు జీవితం మీద రుచి లోపించటం వల్ల ఎక్కడికన్నా పారిపోదాం అనిపిస్తుంది ఒక్కోసారి. మొదట్లో చదువు మానేద్దామనుకున్న సరోజ ఇంట్లో 4 గోడల మధ్య ఉండలేక తిరిగి కాలేజీకి వెళుతోంది. కృష్ణకిషోర్ సరోజకు రాసిన ఉత్తరం గిరిజకు వెంటాడుతూనే ఉంది. ఆమె ఉత్తరం చదివినప్పటి నుంచి స్నేహితురాలికి చెప్పలేదు కానీ తర్వాత కూడా, కానీ ఎప్పుడూ ఆ ఉత్తరంలో మాటలే, ఆ ఉత్తరంలో వాక్యాలే గుర్తుకొచ్చేస్తున్నాయి సరోజకి. ఆ ఉత్తరంలో ఎంతో నిజం ఉందనిపిస్తోంది. ఒక్కొక్కసారి తూర్పున తొలిరేఖలు విచ్చుకునే వరకు గదిలోనే నిశాచారిణిలాగా అటు ఇటు తిరుగుతూ ఉత్తరాన్నే గుర్తు చేసుకుంటోంది గిరిజ. నేను సైకో అయిపోతున్నానా అని మళ్ళీ ఆత్మవిమర్శ చేసుకుంది ఒక్కోసారి. నాకు అందరిలాగా సుఖపడాలనే ఉంది, కనీసం సుఖపడాలని అనుకుంటూ బతకాలనే ఉంది. బ్రతుకు బండలు చేసుకోవాలని లేదు, నరకంగా ఓ ప్రయోగాత్మకంగా చేసుకోవాలని కూడా అనిపించటం లేదు. అంతకంటే మార్చుకోలేకపోతున్నాను. సుందరం పండగలకు వస్తూ వెడుతూ ఉన్నాడు. నలుగురు ఉన్నప్పుడు ఇద్దరు ప్రసన్న వదనాలతో సరదాగా ఉన్నట్టుగా అందరినీ భ్రమింపజేస్తారు. ఒంటరిగా మిగిలిపోతే మాత్రం ఇద్దరు బిగుసుకుపోయి ఎవరికెవరో పరాయి వ్యక్తుల్లాగా, ఎవరికెవరో తెలియని వాళ్ళలాగా అలా గమ్ము నుండిపోతారు. సుందరం మాత్రం అప్పుడప్పుడు గిరిజతో మాట్లాడాలని అనుకుంటాడు, కానీ ఏమంటుందో గిరిజ మళ్ళీ బిగుసుకుపోతుందేమో, ఈ కాస్త మాట్లాడటం కూడా ఆపేస్తుందేమో అని అతనికి ఒక రకంగా భయము. మళ్ళీ ఎందుకులే మళ్ళీ అనవసరంగా గిరిజను రెచ్చగొట్టడం, ఇప్పుడేదో సాఫీగా ఉంది కదా అనుకుంటూ ఉంటున్నాడు సుందరం.